విషయంలోనైతే కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తుంది. దువ్వాడ వాణి తనంతటికి తానే సూసైడ్ చేసుకోవాలనుకుని కూడా ఒక వెహికల్ ని ఆగి ఉన్న వెహికల్ ని 140 స్పీడ్ తోనైతే ఆమె ఆ వెహికల్ ని గుద్దడం జరిగింది. ఇక దాని తర్వాత కూడా ఆమె ఇంజూర్డ్ అవటం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె సీరియస్లీ ఇంజూర్డా ఏంటి అనే సంగతి కూడా క్లియర్ గా తెలియట్లేదు. ఎందుకంటే మాధురి ట్రీట్మెంట్ కి సహకరించట్లేదు. నేను కావాలనే ఈ ప్రయత్నం చేశాను, నేను చనిపోవాలనుకుంటున్నాను, ఇక నా వల్ల కాదు, నేను భరించలేకపోతున్నాను అని చెప్పి కుటుంబం నుంచి కూడా తనకి ప్రెషర్ ఉన్నట్లుగా కూడా తను అక్కడ మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మనం చూస్తున్నాము. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈ వివాదం రగులుతూనే ఉంది. ఇటు దువ్వాడ వాణికి మాధురికి మధ్యలో ఈ వివాదం ఉంది. మధ్యలోనేమో దువ్వాడ శ్రీనివాస్ వీరు ముగ్గురు మధ్య కూడా ఈ వివాదం రగులుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు మాధురి కూడా క్లారిటీగా మాట్లాడటం జరిగింది. వారిద్దరి మధ్య ఏముంది ఏంటి అనేది కూడా మొత్తం క్లియర్గా కూడా మీడియా ముఖంగా సోషల్ మీడియా ముఖంగా కూడా మాధురి మాట్లాడేవారు. బట్ అలాంటి వ్యక్తి ఎందుకో కూడా ఇటు సైకలాజికల్గా చాలా కృంగిపోయినట్లు అనిపిస్తుంది. అందుకనే తను టెక్కల నుంచి బయలుదేరి వస్తూ ఉండగా కూడా తను సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది ఆగి ఉన్న వెహికల్ని గుద్ది. మరి ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారా, అసలు ప్రస్తుతం పరిస్థితి ఏంటనేది కూడా మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, అంటే ప్రస్తుతం అయితే పలాస ఆసుపత్రిలో మాధురి అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పలాసకి సమీపంలో, అత్యంత సమీపంలోనే ఈ యాక్సిడెంట్ గురవడం, అది కూడా తానే స్వయంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ యాక్సిడెంట్ చేసుకున్నానని మాధురి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. డాక్టర్ల చేత కూడా వైద్యం చేయించుకోవడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైద్యులు కూడా మాధురి వాళ్ళకి సహకరించకపోతే మేము వైద్యం చేయలేమని చెప్తున్నారు. కానీ అంటే తగిలినటువంటి గాయాలు కూడా కొంత స్వల్పంగా తగిలినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రాణాపాయ స్థితి ఏమీ లేకపోవడంతో వైద్యులు కూడా తాను మాధురిని ఫోర్స్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ యాక్సిడెంట్ జరిగినటువంటి తీరుని కనుక మనం ఒకసారి చూస్తే స్కోడా రెడ్ కలర్ కారు, దానికి అంటే ఈ కారులో ఉన్నటువంటి బెల్ సూపర్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తనకి ప్రొటెక్ట్ చేసినాయని చెప్పొచ్చు. లేకపోతే ఆ వేగంగా వెళ్ళా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళా కూడా మతి స్థిమితం అనేది పనిచేయదు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ సమయంలో ఖచ్చితంగా ఎవరికైనా సరే ఏం చేస్తున్నారో ఆ విచక్షణ అనేది కోల్పోతూ ఉంటాం. అలా కోల్పోయి ముందుకెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే జరిగి ఉండొచ్చు. దాన్ని వేగంగా వెళ్లి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని ఢీకున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే మాధురి కూడా ఎట్లాంటి ఒంటి నిండా దెబ్బలున్నాయి, గాయాల పాలైనా కూడా ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి నేను చనిపోవాలనుకున్నాను కాబట్టి నా ట్రీట్మెంట్ వద్దు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎందుకు ఇంతలా ఒకేసారి ఆత్మహత్య చేసుకోవాలి, చనిపోవాలి, మానసికంగా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నన్ను టోటల్ గా చూస్తే ఇప్పటి వరకు నన్ను మాత్రమే టార్గెట్ చేసినటువంటి దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పుడు తన పిల్లల్లో, ఎందుకంటే అందరూ కూడా చిన్న పిల్లలు, వాళ్ళకంటూ బంగారు భవిష్యత్తు ఉంది, వాళ్ళ ఎదుగుదలలో కూడా ప్రతి చోట అనేక విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు స్వయంగా చూసి దువ్వాడ వాణి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మాధురిని ఆ మాధురితో పాటుగా ఆమె పిల్లలను కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. నా పిల్లలకి రక్షణ లేదు, నా పిల్లలకి ఏ విధంగా ఈ సొసైటీలో బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆవేదన పడుతున్నటువంటి క్రమంలోనే ఖచ్చితంగా తాను నిన్నటి నుంచి కూడా అనేక మార్లు అంటే మీడియాతో మాట్లాడినప్పుడు కానీ, సన్నిహితులతో మాట్లాడినప్పుడు కానీ, నేను ఇది భరించలేకపోతున్నాను, నాకు సంబంధం లేనటువంటి ఈ విషయంలో నన్ను టార్గెట్ చేసి వీళ్ళందరూ కూడా నన్ను వేధింపులకి అయితే గురి చేస్తున్నారు, ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటానని పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎంతో హుందాగా ఎంతో కాలం నుంచి ఇప్పుడు తన భర్త కూడా వేరే దేశంలో తను ఉద్యోగం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ కుటుంబ సభ్యులు అండలు లేవు. గత కొంతకాలంగా దాదాపుగా 2 సంవత్సరాల కాలం నుంచి అటు దువ్వాడ శ్రీనికి దువ్వాడ వాణికి మధ్య జరుగుతున్నటువంటి వివాదాల్లో ఈమెనే కారణాలు చేసి 2 సంవత్సరాలుగా కొంతవరకు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి తన భర్తకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, తన తల్లికి సంబంధించిన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ ఏ ఒక్కరు కూడా దగ్గరికి రానివ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలందరూ ఒంటరిగా ఉంటున్నారు, నేను ఒంటరిగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఎవరు బాధ్యత
బాధ్యత వహిస్తారు. ఎందుకంటే ఇప్పటికే నాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నా ప్రైవసీని అంతా కూడా దెబ్బతీశారు. నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ నా గురించి ఒక చర్చ జరుగుతుంది. మొత్తం పరువంతా పోయింది. ఇట్లాంటి సమయంలో నేను బతుకుండడం కూడా అనవసరం అంటూనే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత ఆవేదన కూడా తన వెనుకున్నటువంటి తన పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచిస్తూనే ఆ మాదిరి ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంతలా ఆలోచిస్తూ ఒక పక్క నుంచి నేను ధైర్యంగా ఫైట్ చేస్తాను, ఖచ్చితంగా లీగల్ గా దువ్వాడ వాణి మీద నేను లీగల్ గా వెళ్తాను. ఇప్పటికే దువ్వాడ శ్రీనుకి నేను దాదాపుగా 2 కోట్ల రూపాయల వరకు నేనైతే డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బులు కూడా నేను వసూలు చేసుకుంటానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా ఈ జరిగినటువంటి ఉదంతం మొత్తం అంతా కూడా ఒక పక్క నుంచి దువ్వాడ శ్రీను అదేవిధంగా దువ్వాడ వాణిల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉదంతం వేడెక్కుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు 11 గంటల నుంచి 12 గంటల సమయంలో నేను దువ్వాడ శ్రీను ఇంటికి వస్తానని మీడియా ముఖ్యంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు ఖచ్చితంగా అక్కడికి వస్తే ఇబ్బందులకు గురవుతారు, పోలీసులు కేసులు అవుతాయని ఒక అడుగు వెనక్కేసినటువంటి ఈ మాదిరి తర్వాత శ్రీకాకుళం నుంచి టెక్కలు రావడం, టెక్కల నుంచి అక్కడ తిరిగి మళ్ళీ అటు పలాస వెళ్తున్నటువంటి సమయంలోనే తన ఆలోచన కరెక్ట్ గా లేకపోవడం వల్ల తనైతే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపితమయ్యి వెళ్తున్నటువంటి కార్ని యాక్సిడెంట్ కి గురి చేసినట్లుగా తెలుస్తుంది. కానీ వెనుకున్నటువంటి పిల్లల భవిష్యత్తు ఏంటనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ దువ్వాడ వాణి అదే విధంగా దువ్వాడ శ్రీను వీళ్ళిద్దరికి మధ్యన గత 3 రోజులుగా నలిగిపోతూ ఉన్నా కూడా ఈమెకి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఆ కుటుంబ నేపథ్యం, ఆ కుటుంబ పరిస్థితులు అదే విధంగా దువ్వాడ శ్రీనుతో వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఒక రిలేషన్ ఉందనేది బయటకు తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దువ్వాడ శ్రీనుకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి దువ్వాడ వాణి ప్రతిపాదన చేయడం, దీనికి తోడు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడుపుతూ ఉన్నాడు. అదేవిధంగా మాధురితో తను కలిసి ఉంటున్నాడు. ఇట్లాంటి వ్యక్తికి సీట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఓటమి చెందాలని జగన్మోహన్ రెడ్డి దగ్గరే దువ్వాడ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు దువ్వాడ శ్రీనుకి సీటు నిరాకరించి వాణికి సీట్ అయితే ఇచ్చారు. ఆ సీట్ ఇచ్చినటువంటి సమయంలో కూడా ఇంత వివాదం నడుస్తున్న ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా ఆ మాధురిని వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్స్ యూజ్ చేసుకున్నారు. మొత్తం ఇంటింటికి తిట్టారు, ప్రచారాలు చేయించారు. ఖచ్చితంగా దువ్వాడ వాణి ఈ మాధురి వెనకండి ఇదంతా నడిపించాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ గడిచిన 2 నెలలకి మళ్ళీ ఆ భార్య భర్తల మధ్యన అదేవిధంగా తండ్రి కూతుల మధ్యన చెలరేగినటువంటి వివాదాల్లో కార్నర్ చేసి మాధురిని టార్గెట్ గా వీళ్ళందరూ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చెలరేగుతున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మాధురి మాట్లాడుతున్నటువంటి మాటల్లో కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు, విపరీతమైన కామెంట్స్ పెడుతున్నారు. నాకు సంబంధం లేదు అని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్నేహం చేస్తారు. మగవాళ్ళతో స్నేహాలు ఉంటే ఆడవాళ్ళతో స్నేహాలు ఉంటే వీరు తప్పుగా తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తాను. నేను ఇప్పటికి కూడా నేను దువ్వాడ శ్రీను పెళ్లి చేసుకుంటానని ఎక్కడా చెప్పలేదు, పెళ్లి చేసుకుంటానని ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ ఇది అడల్ట్ రిలేషన్షిప్, ఒక ఎదిగినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళతో కలిసి ఉండడం తప్పేమి కాదు, అదే చేస్తున్నాను. మొన్నటి వరకు మా స్నేహాన్ని ఒప్పుకున్నటువంటి వాణి ఇప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్న ఈ టోటల్ ఎపిసోడ్ లో కూడా ఎంతో ధైర్యంగా నేను ఖచ్చితంగా లీగల్ గా దువ్వాడ వాణి మీద నేను ప్రొసీడ్ అవుతాను, ఆ కోర్టు ద్వారా నేను కేసు పెడతాను, అదేవిధంగా కోర్టు ద్వారా కూడా నేను ఎదుర్కొంటానని చెప్పినటువంటి మీ మాధురి ఈ రోజు సడన్ గా వెళ్తూ తను యాక్సిడెంట్ కి పాల్పడడం, అది కూడా తానే స్వయంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని చెప్పడాన్ని చూస్తే మాత్రం ధైర్యం కోల్పోతుందా, లేకపోతే మానసికంగా ఇబ్బంది పడుతూనే ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అయితే స్వల్ప గాయాలన్నటువంటి మాధురికి ప్రస్తుతం పలాసలో డాక్టర్లు అయితే వైద్యం అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాటన్నింటినీ ఖచ్చితంగా అయితే ఆ మాధురి చెప్తున్న దాని ప్రకారం ఒక పక్కన దువ్వాడ వాణి అదేవిధంగా ఆ దువ్వాడ వాణి తండ్రి ఆ కూతుళ్ళు వేల మీద కూడా నేను లీగల్ గా ముందుకెళ్తానని చెప్తుంది. ఆ నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలా ఉన్నా కూడా ఆత్మహత్య చేసుకోవాలి, ఆత్మహత్యకు పాల్పడాలని ఆలోచనలు చేయడం మాత్రం ఒక విధంగా సరైనది కాదు. ఎందుకంటే ఇప్పటికే చిన్న పిల్లలు అటు మాధురికి ఆ 3 చిన్న పిల్లలు అయితే ఉన్నారు. ఆ బంగారు భవిష్యత్తు ఉందో వాళ్ళు చూడాల్సినటువంటిది కూడా ఆ మాధురినే. అవి కానీ ఇప్పటి వరకు ధైర్యంగా పోరాటం చేసినటువంటి మాధురి ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడడం, ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకోవడం మాత్రం చూస్తే ఒక విధంగా విచారించదగ్గ విషయమే. మరి ఎట్లాంటి నిర్ణయం వెలువడుతుంది, తాను ఎందుకు ఈ విధంగా చేసిందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ యాక్సిడెంట్ కు సంబంధించి ఇటు దువ్వాడ ఫ్యామిలీ మీద ఏమైనా కేసు నమోదయ్యే అవకాశం ఉందా?
అంటే ఖచ్చితంగా ఇది ఈ యాక్సిడెంట్ తాను సెల్ఫ్ గా చేసుకున్నటువంటి యాక్సిడెంట్ కావడం వల్ల దువ్వాడ ఫ్యామిలీకి సంబంధించి అయితే దీని మీద ఖచ్చితంగా ఏ విధమైనటువంటి కేసులు ఉండవు. కానీ ఈ తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను చూపించడానికి దువ్వాడ ఫ్యామిలీ, ముఖ్యంగా దువ్వాడ వాణి గాని, దువ్వాడ హైదరాబాద్ గాని, లేదా దువ్వాడ వాణి తల్లిదండ్రులు వీళ్ళు చేసినటువంటి ముఖ్యంగా ఆ హెరాస్మెంట్ భరించలేకే నేను ఆత్మహత్యకు పాల్పడ్డాను అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈమె ఆత్మహత్యలో కేసు అంటే మాధురితో పాటుగా దువ్వాడ వాణి ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఈ కేసు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి తన మానసిక స్థితి ఏ విధంగా ఉన్నా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను కూడా పోలీసులు దీని పరిగణలోకి తీసుకుంటారు ఖచ్చితంగా. అయితే ఈ మాధురి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, ఆంతరంగా నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించబడ్డాను. దీనికి కారణం దువ్వాడ వాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దువ్వాడ వాణి మీద ఈ కేసు నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆత్మహత్యకు పాల్పడడం తానే స్వయంగా చెప్పుకున్నది కాబట్టి అటు మాధురి మీద కూడా ఈ సెల్ఫ్ ఆత్మహత్య చేసుకోవడానికి తను ప్రయత్నించింది కాబట్టి దీని మీద కూడా మరో కేసు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. రత్న రాజు, మరోవైపు ఇటు మాధురి 2 years గా కూడా ఇటు తన ఫ్యామిలీ మెంబర్స్ కి దూరంగా ఉంటున్నారని చెప్పారు. మరి ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్ దగ్గరికి రావటం జరిగిందా తను చూడటానికి? అంటే ముఖ్యంగా చూస్తే నిన్న అటు మీడియా ముఖ్యంగా మాట్లాడినా, అటు బిగ్ టీవీతో మాట్లాడినా కూడా మాధురి ఒకే ఒక విషయం చెప్పింది. ప్రస్తుతం నేను సింగిల్ గా ఉన్నాను, నాతో నా కూతుర్లో మాత్రమే ఉన్నారు. నా భర్త ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తనతో నాకు ఉన్నటువంటి సంబంధాలు అనేవి దువ్వాడ ఫ్యామిలీ వల్ల, ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ తో నాకు అక్రమ సంబంధాన్ని ఏర్పరచడం వల్ల, ఈ ప్రచారం చేయడం వల్ల అతను నాకు దూరంగా ఉంటున్నాడు. అదేవిధంగా అత్తమామలు కానీ, నా భర్తకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అంటే అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, వాళ్ళ భార్యలు కానీ వీళ్ళందరూ కూడా నన్ను, పిల్లల్ని ఎవరిని రానివ్వడం లేదు. సో ఇంటికి రానివ్వట్లేదు, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అటు ఏ ఒక్కరు కూడా ప్రస్తుతం మాధవి కుటుంబ సభ్యులు కానీ, అంటే తల్లిదండ్రుల వైపు వాళ్ళు కానీ, అదేవిధంగా భర్త వైపు వాళ్ళు కానీ ఏ ఒక్కరు ప్రస్తుతం ఆసుపత్రికి అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆసుపత్రిలో ఒంటరిగా ప్రస్తుతం మాధురి అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నంతా కూడా దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతితోనే మాధురి కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరికి ఒక డ్రైవర్ కూడా పనిచేసినటువంటి పరిస్థితి నిన్నటి వరకు అయితే చూసాం. కానీ ఈ రోజు అటు టెక్కల వరకు, అంటే శ్రీకాకుళం నుంచి టెక్కల వరకు దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతిని తీసుకుని వచ్చినటువంటి మాధురి, అదేవిధంగా డ్రైవరు వాళ్ళైతే ఇంటి దగ్గరే, అంటే దువ్వాడలో వాళ్ళ దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించినటువంటి వేరొక ఇంట్లోనే టెక్కల్లోనే ఉండొచ్చు. తాను పలాస వెళ్తూ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఈ మార్గ మధ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు. కాకపోతే వేగంగా వెళ్తున్నటువంటి తన కారుతో మరొక వాహనాన్ని ఢీకొన్నటువంటిది అయితే మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూస్తే సెల్ఫ్ డ్రైవింగ్ లో తాను ఆత్మహత్యకు పాల్పడాలని చేసుకున్నటువంటి ఈ ప్రయత్నం కొంతవరకు తన గాయాల పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ తన కుటుంబ సభ్యులు కానీ, అత్తింటి వారు కానీ, అమ్మింటి వారు కానీ ఏ ఒక్కరు కూడా తనకి అంటే చూడడానికి, పలకరించడానికి అయితే ఇప్పటి వరకు రాలేదు. కాకపోతే ఈ ప్రమాదం జరిగినటువంటి సమయం కొద్ది నిమిషాలే అవుతుంది కాబట్టి మరి కొద్దిసేపట్లో ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులకు సంబంధించి, అంటే ఆ మాధురి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వాళ్ళు అన్నదమ్ములు ఎవరైనా సరే తన హాస్పిటల్ చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా చూస్తే ఇక్కడ ఒకటే కనిపిస్తుంది, దువ్వాడ శ్రీనివాస్ వాణిలకు సంబంధించిన మధ్య జరుగుతున్నటువంటి ఈ కుటుంబ వ్యవహారంలో తనని బావుగా వాడుకున్నారు, తనని అంటే దోషిగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. అలా చూపించడం వల్ల ఈవేళ ఆత్మహత్యకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని హాస్పిటల్ బెడ్ మీద ట్రీట్మెంట్ నిరాకరిస్తూ మాధురి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఒకసారి గమనించవచ్చు. నిన్న కూడా అంటే బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సమయంలో మాధురి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటిది అయితే మనం ఒకసారి గమనించవచ్చు. ఎందుకంటే ఈ సొసైటీలో మహిళగా లేదా ఒక అమ్మాయిగా ఎవరు వాళ్ళకి స్వతంత్రంగా మాట్లాడే హక్కు లేదా, తమంతా తాను ఏ విధమైనటువంటి ముందడిగడానికి హక్కు లేదా, సొసైటీలో మారుతున్న దానికి అనుగుణంగా బ్రతకడానికి హక్కు లేదా అంటూ కొన్ని ప్రజలు అయితే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఫేమస్ అవుతూ ఉంటారు, సోషల్ మీడియా వేదిక ముందుకెళ్తున్నట్టు ఉంటారు. నేను కూడా అదే విధంగా అటు రీల్స్ చేసి కానీ, ఇన్స్టాలో కానీ తనకు సంబంధించినటువంటి డాన్స్ యాక్టివిటీస్ నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. దాన్ని ట్రోల్ చేస్తూ నన్ను మానసికంగా కొంతవరకు అయితే
గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వీటిని ముఖ్యంగా అటు దుబాడ వాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి వాటిని పంపించి విపరీతమైనటువంటి ట్రోలింగ్ లో పెట్టడం వల్ల దానిలో వచ్చినటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి మెసేజ్లు నేను జీర్ణించుకోలేకపోతున్నాను, రిసీవ్ చేసుకోలేకపోతున్నాను అనేది కూడా పదే పదే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆడవాళ్లకు సొసైటీలో స్వచ్ఛందంగా వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని పదిలంగా పెట్టి వాళ్ళ బ్రతికే అవకాశం అయితే ఉంది. కానీ కొంతమంది చేస్తున్నటువంటి అసభ్యకరమైనటువంటి పనుల వల్ల ఇక్కడ ఈ ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం. అంటే అటు దుబాడ శ్రీను అదేవిధంగా మాధురి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఆమెను వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకూడదనేది మాధురి మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. అంత దూరం తీసుకెళ్లిపోయారు కాబట్టి ఇంకా నేను బ్రతకకూడదు అనుకున్నాను, ఆ బ్రతకూడదు అనుకునే ఉద్దేశంతోనే నేను ఈ ఆత్మహత్యకు పాల్పడ్డానని మాధురి చెప్పినటువంటి పరిస్థితి అయితే మరికొంత సేపట్లో కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా మాధురి ఇంటికి వచ్చే అవకాశం అయితే ఉంది. హాస్పిటల్ కి వచ్చి మాధురిని తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్లే ఆమె నేను సోషల్ మీడియా ట్రోల్స్ ని భరించలేకపోతున్నాను అని చెప్పి వన్ ఆఫ్ ద టైంలో బర్స్ట్ అవుట్ అయిపోయారు, ఏడ్ చేశారు. మరోవైపు తన ప్రైవేట్ లైఫ్ కూడా పోయిందని ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక వీటన్నిటి వల్ల కూడా ఆమెకి ఒక మానసిక ఒత్తిడి క్రియేట్ అయ్యి తనకంటూ లైఫ్ లేదు అని ఒక అభిప్రాయానికి వచ్చి ఆమె ఈ సూసైడ్ ప్రయత్నం చేశారనుకోవచ్చా మనం? ఖచ్చితంగా అయితే దీంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 3 రోజుల కాలంలో అటు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణిలు వీళ్ళిద్దరి మధ్య ఈ కుటుంబ వ్యవహారంలో మూడో వ్యక్తిగా ఎంటర్ అయినటువంటి, అంటే నిన్న మొన్నటి వరకు మాధురి అంటే కేవలం సోషల్ మీడియాలో కానీ అటు ముఖ్యంగా ఇన్స్టాలో కానీ తాను ఒక భరతనాట్యం నేర్పించే ఒక టీచర్ గాను లేదా ఆ డాన్స్ టీచర్ గాను కొన్ని రీల్స్ చేస్తున్నటువంటి వ్యక్తిగానే అందరికీ పరిచయిస్తున్నారు. కానీ ఈ వ్యవహారం ఏదైతే బయటపడిందో అటు దువ్వాడ శ్రీను మాధురి వ్యవహారం, అదేవిధంగా అటు దువ్వాడ శ్రీనివాస్ వాణికి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారం ఒక్కసారిగా బయటపడినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అసలు ఎవరి మాధురి అనేది సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. గురించి పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. దీనిలో భాగంగానే అటు దువ్వాడ వాణి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను బేస్ చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది కూడా అటు మాధురి మీద అత్యంత అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు అంటే మెసేజ్లు చేస్తూ సోషల్ మీడియా వేదిక ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ చూస్తున్నటువంటి మాధురి కూడా మానసికంగా చాలా వరకు కుంగుబాటుగా అయితే కుంగిపోయినట్లుగా తెలుస్తుంది. మానసికంగా వేదనకి గురైంది కాబట్టి తాను ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు అనేది ఖచ్చితంగా తెలుస్తున్నటువంటి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు మాధురి నిన్నటి నుంచి కూడా తను మాట్లాడే సమయంలో నా పర్సనల్ లైఫ్ ని పూర్తిగా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ టార్గెట్ వల్లే తాను ఖచ్చితంగా ఆత్మహత్యకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ముఖ్యంగా తన పిల్లల విషయంలో ఎలా బతకాలి, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి, నాకు ఏదైనా జరిగితే ఎవరు చూస్తారు వీళ్ళని అనేది పదే పదే చెప్పినటువంటి మాధురి ఖచ్చితంగా ఈ రోజైతే తన ఆత్మహత్యకు పాల్పడడానికి అటు దువ్వాడ వాణి అదేవిధంగా శ్రీనివాసుల ఉదంతము ఒక కారణం అయితే సెకండ్ గా చూసుకుంటే ఖచ్చితంగా సోషల్ మీడియా వేదిక జరుగుతున్నటువంటి ఈ చర్చ అనేది మరో కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తాను వీటన్నింటినీ తట్టుకోలేక మానసికమైనటువంటి ఒత్తిడికి గురి అయిపోయి ఏం చేయాలో తెలియక చివరికి ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది. తానే చెప్పింది, నేను ఇక్కడ బ్రతకాలని అనుకోవట్లేదు, ఈ విమర్శల్ని తట్టుకోలేకపోయాను కాబట్టి నేను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవాలనుకునే నేను నా కారుతో నేను ఈ అంటే రోడ్డు ప్రమాదానికి గురయ్యేలాగా నేను అంతటికి నేనే ప్రయత్నం చేశానని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఒక మనిషి తనంతలో తానుగా చనిపోవాలనుకున్నారంటే ఎంత మానసికమైనటువంటి వేదనకి గురైతే గానీ ఇట్లాంటి నిర్ణయం తీసుకోరు. ఖచ్చితంగా అటు దువ్వాడ వాణి కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్నటువంటి ఈ ట్రోలింగ్ విషయంలో కానీ పూర్తిగా తను ఆ ఇబ్బందులు పడడం వల్లే ఈ విధమైనటువంటి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు. రత్న అయితే రాజు ప్రజెంట్ ఆమెకి తగిలిన ఇంజ్యూరీస్ కి ఇటు వైద్యం చేయడంతో పాటు ఆమె మానసికంగా ఒక కృంగుబాటుకు లోనయ్యారు. దానికి కూడా సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉండటానికి మానసిక నిపుణుల కౌన్సిలింగ్ అనేది ముఖ్యంగా భావించవచ్చా? అంటే ఇక్కడ ఖచ్చితంగా అయితే భావించే అవకాశం అయితే కనబడుతుంది. అంటే దీన్ని బట్టి మనము ఒకటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అటు తనకి అంటే మాధురికి ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి కానీ అటు దువ్వాడ వాణి నుంచి కానీ దువ్వాడ శ్రీనివాస్ నుంచి కానీ ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడి కానీ
పని ఒత్తిడి కానీ వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ అనే ఈ ఒత్తిడి కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే ఎన్నికలు గడిచిన ఈ 2 నెలల తర్వాత మాత్రమే కొంతవరకు ఈ రోజు దువ్వాడ వాణి మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఉన్నటువంటి అంటే దువ్వాడ తీరుకు సంబంధించినటువంటి ఈ ఆస్తి ఏమైనా అంటే ఇది నా డబ్బులతో చేసినటువంటిది, ఇది నా ఆస్తి, నా డబ్బులతో నిర్మాణం చేపట్టినటువంటిది, నా ఆస్తి నాకు ఇచ్చేమనండి, ఇదంతా సమస్య పోద్దని వాణి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా అటు ముఖ్యంగా చూస్తే మరో పక్క నుంచి కనుక మనం గమనించి చూస్తే మాధురి కూడా నేను దువ్వాడ శ్రీనివాస్కి 2 కోట్ల రూపాయలు ఇచ్చాను, దానికి సంబంధించినటువంటి డబ్బులు ఈ ఇంట్లో ఉన్నాయి, ఖచ్చితంగా ఈ ఇంటికి నేను వెళ్తాను అని ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇద్దరు అంటే అటు దువ్వాడ వాణి గాని ఇటు మాధురి గాని వీళ్ళిద్దరూ కూడా ఈ ఇంటికి సంబంధించి